హాయ్ గైస్, మొన్న సండే రోజు నేను తోటకూర లివర్ ఫ్రై చేసుకున్నానండి. అంతా తోటకూర ఇలా ఉడికించుకున్నా. ఆ ఉడికే దాంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నా. కడిగి శుభ్రంగా అది వేసేస్తే అవే నీళ్ళు ఊరిపోతాయి. ఇంకా పైన ఏం నీళ్ళు యాడ్ చేయాల్సిన పని లేదు. అది బాగా ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండానే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టేసుకుందంట ఒక గోళంలో వేసేసుకొని ఒక చిన్న కప్పుమైన శనగపిండి వేసుకున్న. దాంట్లోనే ఉప్పు పసుపు వేసేసుకున్న. ఉప్పు పసుపు వేసేసి బాగా కలపెట్టేసుకోవాలి. కొంచెం అంతా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నా. నేను కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మైన కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న. నీరు లేకుండా దాంట్లో ఉన్నదే సరిపోతుంది. ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. నీళ్ళు ఇలా బాగా కలిపేసుకొని ఇంకా అంతా ఇడ్లీ పాత్రల్లో పెట్టేసుకోవాలి. మొత్తము అంతా ఇలా ఇడ్లీ పాత్రల్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి అంతా వేసేసుకొని ఇలా ఇంకా పెట్టేసుకున్న. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అలా ఉంచుకొని తీసేసుకోవాలి. నాకు 20 మినిట్స్ పైనే పట్టిందండి. ఇంకా అన్నీ అయిన తర్వాత ఆవిరికి ఇదంతా ఉడికిన తర్వాత ఇంకా నేను తీసేసుకొని ఇంకా మొత్తము అన్నీ కట్ చేసుకున్నా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక 2 టమాటాలు వేసుకొని దాంట్లోనే అల్లము వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇవిగోండి ఉడికేసినాయి. ఉడికింటే ఇంకా తీసేసుకుంటాను వీటిని. నేను ఇంకా తీసి ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా. నేను పక్కన పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ వేసేసుకొని ఈ చిన్న చిన్న ముక్కలన్నీ మీడియం ఫ్లేమ్ మీదనే బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటే కనుక లోపలి వరకు ఉడికిపోయి బాగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్ అయితే, ఫుల్ ఫ్లేమ్ అయితే తొందరగా అయితే లోపల ఉడకదు. ఇలా అన్నీ ఉడికించుకొని ఇంకా తీసి నేను పక్కన పెట్టేసుకున్నా. బాగా చూడండి 2 పక్కల తిప్పుకొని బాగా వేయించుకొని ఇంకా తీసి ప్లేట్లో వేసేసుకుంటాండా. అన్నీ మొత్తము ఇలాగే వేయించుకోవాలండి. ఉండేటివన్నీ చాలా టేస్టీగా ఉన్నింది ఈ తోటకూర లివర్ ఫ్రై అనేది. ఇంకా ఉండే ఆయిల్లోనే ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్న. ఒక 3 పచ్చిమిర్చి కొంచెం అంతా కరివేపాకు వేసేసుకొని అది బాగా వేగిన తర్వాత పసుపు టేస్ట్కు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా ఒక స్పూను కారం వేసేసుకున్న. కారం వేసేసుకున్న తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. మళ్ళీ కొంచెము గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నా. నేను గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతా అలా వేగిన తర్వాత ఇంకా మనము టమాటా ప్యూరీ కొట్టుకొని ఉన్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. అదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కనుక సరిపోతుంది. చూడండి ఇలాగే మొత్తం అంతా వేగిపోవాలి. టమాటా ప్యూరీ అనేది ఉడికిపోతే కనుక చాలా బాగుంటుంది టేస్ట్కు. నూనె అంతా బాగా పైకి తేలాలి. పైకి తేలేంత వరకు ఇంకా ఉడికిన తర్వాత ఇంకా నేను అవన్నీ వేసేసుకున్నా. నేను ఆ లివర్ ముక్కలు ఉంటాయి కదా, తోటకూర లివర్ ముక్కలు, అవన్నీ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇంకా పైనుంచి నేను ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసేసుకున్నానండి. ఆ నిమ్మ చెక్కకు ఈ కారానికి ఇది చాలా బాగుంది టేస్టీగా. మా తోటకూర లివర్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ పైన నేను కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నా. చూడండి నిమ్మకాయ పిండేసుకొని ఇంకా అంతా కలబెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నం లేకైనా చపాతీ లేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి.